ఆర్ట్ ఎగ్జిబిషన్ తరపు నుంచి కళాకారుల తరపు నుంచి సత్కరిస్తున్నారు. శ్రీ అగస్టస్ గారు. రవి గారు చాలా సంతోషం. కలర్స్ ఆఫ్ నెల్లూరు ప్రతి సంవత్సరం అమీర్ జాన్ గారు, సునీతమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, సుందర్ గారు, మిగతా వాళ్ళ పేర్లు గజేంద్ర గారు, సునీత మేడం గారు, రవి గారు, శ్రీనాథ్ గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమనాయుడు గారు, రమణ పేరం గారు, దోనవాల శాషయ్య గారు, ముద్దల బాలకృష్ణ గారు, మధ్యల బాలకృష్ణ గారు, మనోజ్ గారు, వీరందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు పని చేసుకుంటూ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని, మరుగున పడిపోతున్న చిత్రకళ వెలికి తీయాలని దాన్ని అంతా ఒక వేదిక తీసుకొచ్చిన అన్నపూర్ణమ్మ గారు, కోమలా ప్రసాద్, కోమలా హోటలు వారు మొదట చిన్నాభిన్నమైన ఈ చిత్రకళను ఒక వేదిక తీసుకొచ్చి అందరినీ కూడా చేసి అది కంటిన్యూ అవుతూ శ్రీతమ్మ గారు కూడా ఆధారంలో వీరందరూ కూడా ఈ చిత్రకళ అంటే ప్రతి వాళ్ళకి ఒక సీనరీ చూసాము, కృష్ణుడిని కానీ అలాగే మిగతా ప్రతి పులి కానీ అంటే ప్రతి దాంట్లో ఒక ఆర్ట్, ఒక అమ్మాయి కానీ ఒక అందంగా రూపంగా చూపించే విధంగా సమాజానికి ఒక చిత్రం చూస్తే దాంట్లో భావన అర్థం అవుతుంది. ఆ భావంలో తీసే విధంగా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి సంవత్సరం కూడా సమాజం కోసం, సమాజంలో మార్పు కోసం ఇవన్నీ గురించి ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వచ్చి ఇవి అదే నా కలెక్టర్ గారు చెప్పారు, ఇదే మెట్రోపాలిటన్ సిటీలో పెట్టుకుంటే కొన్ని లక్షలు చేసే విలువైన చిత్రాలు ఇవన్నీ, కానీ ఇక్కడ మనం పెట్టుకున్న వల్ల దానికి అంత వాల్యూ తెలియట్లేదు. చాలా విలువైన అదే విదేశాలకు పోతే కొన్ని కోట్ల రూపాయలు పోయే సీనరీస్ ఇవి. అంటే ప్రతి ఆర్ట్ చూడంగానే మనకు భావన కలుగుతుంది. ఆ భావనలో ఒక స్పందన వస్తుంది. ఆ స్పందనలోనే కలిసి వస్తుంది, కలవటం, ఆ స్పందనలోనే కుటుంబాలు కలవటం, ఉమ్మడి కుటుంబాలు రావటం, ఒక మెసేజ్ ఇచ్చేదానికి ప్రతి చిత్రంలో కూడా ఒక భావన ఏర్పడుతుంది. కాబట్టి వీరందరూ చేసే కష్టాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా మన నెల్లూరు అంటే మన తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా ఒక చిత్రకళని ఎక్కడైనా చూడండి. రంగనాయపేట దేవస్థానంలో చూడండి, ఆ రోజు వేసిన కృష్ణుడి బొమ్మ అనేక సంవత్సరాలు, ఈరోజు కూడా మీరు పోయి చూస్తే ఏ పక్క చూసి ఆయన చూస్తుంటాడు. అది ఎన్నో సంవత్సరాలు, అట్లాంటి ఎన్నో దేవస్థానాలు, ఎన్నో చిత్రకళలు ఉన్నాయి. అలాంటి ప్రోత్సహిస్తున్న కళాకారులు అందరూ కూడా ఆర్టిస్టు దేవుడితో ప్రతిరూపం. ముఖ్యంగా అమీర్ జాన్ గారు తాను ఎంత ఓపికో నాకు తెలియదు, కానీ ప్రతి ఈ మధ్య చూస్తే గాంధీవాళ్ళ దగ్గర గడియార బొమ్మ వేశారు, అక్కడ రోడ్డు వేశారు. అంటే ఆయనకి ఆ చిత్రకళ అంటే అంత ప్రాణం. గిన్నీస్ రికార్డు రావడం కానీ, పెద్ద పెద్ద అవార్డ్స్ రావడం కానీ, ప్రతి నిత్యం కూడా ఈ కళని నమ్ముకొని ఈ కళ ప్రోత్సహిస్తున్నాడు. మరుగున పడిపోకుండా ఈ కళ మనందరం కూడా వారి తెలుగువారు మనందరం కూడా దీన్ని ప్రోత్సహించాలి. తప్పకుండా దీనిలో అందులో ఉన్న ఆర్టిస్టు అందరూ కూడా వాళ్ళు చేసిన చిత్ర బొమ్మల్ని నేను అభినందిస్తూ ప్రజలందరూ కూడా వచ్చి మీ పిల్లలకి మీరు రావటం, మీ పిల్లలకు చూస్తే ఒక మెచ్యూరిటీ, ఒక అవగాహన కలుగుతుంది. తప్పకుండా ఈ కలర్స్ ఆఫ్ నెల్లూరుని అందరూ ప్రోత్సహించి అందరూ వచ్చి ఈ సేవ చూపించి కొనుక్కుంటే వారు కూడా ప్రోత్సహించారు. కాబట్టి ప్రత్యేకంగా నేను కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేసుకుంటూ నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కలర్స్ ఆఫ్ నెల్లూరు చిత్రకళని ప్రోత్సాహాలు కోరుకుంటూ దీంట్లో ముఖ్యంగా మాకు అగస్త్య గారు నిజంగా మా కళాకారులకి ఎవరెళ్ళా సరే తను నవ్వుతూ ఒక కాఫీ ఇచ్చి గౌరవంగా వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నాడు. తను కష్టపడుతూ ఒక పేదవాడికి కూడా స్థలం కావాలి, ప్లాట్ కావాలి చూసుతో తక్కువ ధరలో ఇవ్వటము, తను వ్యాపారంలో ఉంటూ కూడా కళారంగాన్ని ప్రోత్సహించుకు సినిమా రంగం వేసుకొని మరీ అభినందించుకుంటూ అందే శ్రీనివాసు గారు మనకి ఎస్విఆర్ స్కూల్లో ఏ కళాకారుడికి మనం ఫోన్ చేసి చెప్పినా కూడా ఉచితంగా చదువు చెప్తూ మా కళాకారులకు ఎంతో అడగండి వాళ్ళు అభినందించుకుంటూ, అలాగే హాస్యనటుడు తోన హరిబాబు గారు ఏ ప్రోగ్రాం అయినా కూడా తాను సినిమా నటుడు, హాస్య నటులు జబదట్లైనా కూడా తనకి నెల్లూరు క్యాబినని ఇప్పుడు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేస్తూ ఏ ప్రోగ్రాంకైనా కూడా దగ్గరుండి చూసుకుని వారిని అభినందించుకుంటూ మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో వీరు ఇప్పుడు చేసే పని మీ భవిష్యత్తులో వచ్చే తరంలో కూడా
ఎప్పటికైనా కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు సమాజ సేవ చేస్తారు, తప్పకుండా ప్రతి ఆర్ట్ బాగుంది కాబట్టి వాళ్ళు అమర్చిస్తూ సేవ చేసుకుంటాం. హాల్లో మరి కలర్స్ అనే ఒక సంస్థ ద్వారా కలర్స్ ఆఫ్ నెల్లూరు అనే సంస్థ ద్వారా మరి ఒక 9 మంది ఎవరైతే ఉన్నారో 12 మంది ఆర్టిస్టులు వీళ్ళందరూ కలుసుకొని వాళ్ళు గత సంవత్సరంలో వేసినటువంటి ఆర్ట్లన్నింటికి ప్రదర్శన జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక మంచి పిల్లలకు నేర్పించడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఒక అకాడమీ కూడా ఉంది అనుకుంటాను బహుశా. సో మీ పిల్లలు కూడా అకాడమీ పంపించవచ్చు. సో అదే ప్రత్యేకంగా వీళ్ళు సంవత్సరం రోజులు కష్టపడి వాళ్ళు వేసినటువంటి ఏదైతే డ్రాయింగ్స్ ఉన్నాయో డ్రాయింగ్స్ అనేది ప్రజలు చేయడం జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. తర్వాత మీకు అవసరమైనటువంటి డ్రాయింగ్స్ చెప్తే కూడా వాళ్ళు రెడీ చేయిస్తారు. సో వాళ్ళ దగ్గర చాలామంది పిల్లలు ట్రైన్ అవుతున్నారు. సో నెల్లూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అలాగా ఈ యొక్క కళారంగంలో కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి ఆర్ట్. ఇది యాక్చువల్గా మీ అందరూ కూడా మీ పిల్లలకి రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ గంటకు వీక్లీ వన్స్ నేర్పించవచ్చు. వీళ్ళందరూ కూడా మీకు గైడ్ చేస్తారు. సో మీరు సందర్శించండి, వీళ్ళతో మాట్లాడండి. ఇక్కడున్న పెయింటింగ్స్ మీరు తీసుకోండి. మీకు ఇంకేమైనా అవసరమైతే చెప్తే వాళ్ళు రెడీ చేయిస్తారు. సో అంటే కొంచెం ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. మైండ్ గందరగోళంగా ఉన్నప్పుడు ఆ ఆర్ట్ చూసినప్పుడు కొంచెం బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకొని 3 days ఉంటుంది అనుకున్నాను బహుశా. ఇక్కడ టౌన్ హాల్లో 4 days ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కుటుంబ పరంగా వచ్చి వీళ్ళతో మాట్లాడి ఈ యొక్క ఉన్నరు తీసుకొని మీకు అవసరమైన కావాల్సింది రెడీ చేస్తారు. కాబట్టి ఈ యొక్క దీన్ని ప్రోత్సహించడం కోరుకుంటున్నాము. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. కలర్స్ ఆఫ్ నెల్లూరు అనే కాన్సెప్ట్తో మొట్టమొదట 4-5 ఆర్టిస్టులతో స్టార్ట్ చేశాము. మేము వేస్తున్న పెయింటింగ్స్ ఇవన్నీ చూసి మా తోటి ఆర్టిస్టులు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు. ఈరోజు 12 మంది ఆర్టిస్టులతో ఈ షో 60 బొమ్మలు డిస్ప్లే పెట్టాము. రకరకాల నెల్లూరు మీద కాన్సెప్ట్స్ కొన్ని ట్రెడిషనల్, కొంచెం మోడర్న్ ఆర్ట్, ఈ విధంగా అనేక ఐటమ్స్తో మా 12 మంది పెయింటింగ్స్ చేశాము. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేగా 25 సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు, శ్రీ రియల్ ఎస్టేట్ అధినేత ఎస్టేన్ గారు, ఎస్విఆర్ స్కూల్ అధినేత శ్రీనివాసులు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పెయింటింగ్స్ ఈ రోజు నుండి 26వ తేదీ వరకు టౌన్ హాల్లో రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు డిస్ప్లేలో ఉంటాయి. అందరూ నెల్లూరులోని ప్రతి ఒక్కరు వచ్చి పెయింటింగ్స్ చూడాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి. అదేవిధంగా ఈ పెయింటింగ్స్ అమ్మబడతాయి. మీకు ఇష్టం వచ్చిన పెయింటింగ్ కొనుక్కోవచ్చు, లేదా మీకు ఆ స్టైల్లో కావాలంటే ఆర్డర్స్ ఇస్తే ఇక్కడ ఆర్టిస్టులు వేసి ఇవ్వగలరు. ఈ పార్టిసిపేషన్ చేసినటువంటి ఆర్టిస్టులు శ్రీమతి అన్నపూర్ణ గారు, షేక్ అమీర్ జాన్, నేను, మున్నం సుందర్ బాబు, గజేంద్ర గారు, సునీత రవి గారు, శ్రీనాథ్ గుర్రం గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, కృష్ణనాయుడు గారు, రమణాపేరం గారు, దోర్నాథుల శేషయ్య గారు, మధ్యలో బాలకృష్ణ గారు, మనోజ్ గారు, ఈ 12 మంది చిత్రాలు ఈరోజు ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి. ఈ బొమ్మలు కొనుగోలు చేసి మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలని అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కళని ఇంత గొప్పగా ప్రదర్శించిన ముందు అన్ని ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కళను మాకు నెల్లూరు ప్రతి ఒక్కరూ కళను ప్రోత్సహించాలి. ప్రతి జీవిలో ఒక కళ ఉంటుంది. ఆ కళని పైకి తీస్తే చాలా బాగుంటుంది. అలాగే నెల్లూరు ప్రజలు కూడా ఈ అందాలన్నీ తిరిగించి వాళ్ళకి కావాల్సిన ఇంట్లో కాదు ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు బాగానే ఇలాంటి ఆర్టిస్టులు ప్రోత్సహిస్తుంటే వాళ్ళ జీవితంలో వెళ్తారు. పిల్లలకు కూడా ప్రతి స్కూల్లో కూడా వచ్చి తిరిగిస్తే చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలు కూడా చైతన్యం వస్తుంది. అందులో వాళ్ళందరూ రావాలని ఇది మొత్తాన్ని అలాంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. కళను ప్రోత్సహించాలంటే అది ఒక హృదయం కావాలి. అలాంటి హృదయం అందరిలో ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. కలర్స్ ఆఫ్ నెల్లూరు పేరు మీద మేము 4th ఎడిషన్ మేము చేయడము స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 members ఆర్టిస్ట్ మాత్రమే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ యాడ్ ఆన్ అవుతూ ఈరోజు 12 మంది ఆర్టిస్టులు జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే నెల్లూరులో ఇంకా ఎవరైనా ఆర్టిస్టులు బయటకు రావాలని, ఇంకా వాళ్ళ ఆర్ట్ కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవాలని ఆశపడే వాళ్ళు తప్పకుండా మాకు నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, మాకు సార్ వాళ్ళందరూ సపోర్ట్ చేయడం అనేది చాలా సంతోషం. అందరికీ చాలా థ్యాంక్స్. నెల్లూరులో టౌన్ హాల్లో
కలర్స్ ఆఫ్ నెల్లూరు 4th సెషన్ జరుగుతుంది. నెల్లూరు ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం. మీ పిల్లల్ని కూడా తీసుకుని రండి. మీ పిల్లలకి చిత్రకళ పరిచయం చేయండి, చిత్రకళను ప్రోత్సహించండి. సిటీస్కే పరిమితమైనటువంటి ఈ చిత్రకళ, ఈ చిత్రాలు మీరు కూడా ఆనందించి మీరు సొంతం చేసుకొని కొనుక్కొని ఇళ్లలో అలంకరించుకొని సంతోషించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మేము 12 మంది ఆర్టిస్టులు కలిసి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.